ఆళ్లగడ్డ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలపై ప్రజలు నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మరియు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బుమా కిషోర్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఆళ్లగడ్డ పట్టణంలోని కొత్త మసీదు ప్రాంతంలో వైసీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బుమా కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో వైఫల్యం చెందినట్లు విమర్శించారు. అదేవిధంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే సాగిస్తున్న అరాచకాలపై ప్రజలు నిలదీయాలని ఘాటైన విమర్శలు చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బుమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బుమా అఖిల ప్రియపై ఘాటైన విమర్శలు చేశారు. ఆళ్లగడ్డలో అరాచక పాలన కొనసాగుతోందని, చికెన్ వ్యాపారులపై స్థానికేతరులు చేస్తున్న దాష్టికాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇంటి స్థలాలు కూడా అమ్మలేని పరిస్థితి ఉందని, కొనుగోలు చేయాలన్నా భయపడుతున్నారని విమర్శించారు. దోచుకోవడమే మా పని అన్నట్టు మన లోకల్ నాయకులు తయారయ్యారు. కోళ్ళు వదిలిపెట్టట్లేదు, కోళ్ళ పెంటని వదిలిపెట్టట్లేదు, కోడి వేస్టేజ్ని వదిలిపెట్టట్లేదు. ఎంత దారుణంగా తయారైంది ఆళ్లగడ్డ పరిస్థితి అంటే చూస్తున్నాం. పక్క గ్రామాల్లో చూస్తే 160 రూపాయలు 170 రూపాయలు కేజీ చికెన్ ఉంటే మన ఆళ్లగడ్డ కేజీ చికెన్ ధర ఉండే పరిస్థితికి వచ్చింది. ఎవరికి పోతున్నాయి, ఎవరి చోట్లో పోతున్నాయి డబ్బులు అంతా? ఎందుకైనా మీకు ఓట్లేసింది? ప్రజలకి సేవ చేయడానికి ఓట్లు. ఎంత ధైర్యంగా దోచుకుంటున్నారంటే ప్రజల్ని ఒక స్థలం అమ్మాలన్నా కూడా ఈరోజు కమిషన్లు అడిగే పరిస్థితికి వచ్చినారు. ప్రతి ఒక్కటి తోపిడి. మేము కోరేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ జిల్లా నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వాన్ని కోరుతున్నాం. అసలు ఏం దోచుకోవడానికి మీకు ఇది లైసెన్సా? ఇప్పటికైనా ఆళ్లగడ్డలో నాయకత్వం ముందు ప్రజలకి సేవ చేసి దాని మీద చిత్తశుద్ధి పెట్టండి. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒక్కసారి ప్రజల్లోకి రండి. దమ్ముంటే ప్రజలు మిమ్మల్ని చొక్కాలు పట్టుకుని అడగాలన్నారు. ఆ రోజు కాలర్లు పట్టుకుని అడగండి. మేము కానీ ఏ హామీ కూడా అమలు చేయకపోతే మా కాలర్లు పట్టుకుని అడగమన్నారు. ఈరోజు ఏం పట్టుకుని అడగాలమ్మా మిమ్మల్ని? ఇప్పటికైనా చిత్తశుద్ధి పెట్టి ప్రజలకి ఇచ్చిన హామీల మీద ముందు నెరవేర్చే విధంగా మీ పరిపాలన సాగించండి. అంతే తప్ప దొంగ కేసులు, దొంగ హామీలు ఇవన్నీ వదిలిపెట్టి ఇప్పటికైనా ప్రజలకు అన్ని హామీలు నెరవేర్చాలి. మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యే తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కుల మతాలకు అతీతంగా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఇసుక మట్టి, చికెన్ ఏం దొరికితే అది వదిలిపెట్టకుండా దోచేస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న ఆళ్లగడ్డలో అరాచకం కొనసాగుతోందని విమర్శించారు. చికెన్ దందా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మీ భయమే వాళ్ళ పెట్టుబడి. భయపడద్దు, ప్రశ్నించాల. మీరేసిన ఓటుతో నేనన్నా ఉండని, ఇంకెవడన్నా ఎల్ల ఇల్లు పుల్ల ఇల్లు అధికారంలో ఉన్నాడంటే మీరేసిన ఓటుతోనే అక్కడ కూర్చుంటాం మేము వెళ్ళి. మీరు భయపడకుండా ప్రశ్నిస్తేనే ఈ అక్రమాలన్నీ ఆగుతాయి. ఖచ్చితంగా ప్రశ్నియాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇందాక సోదరులు మాట్లాడుతూ చెప్పినారు కిషోర్ రెడ్డి, ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి ఆళ్లగడ్డలో. రాష్ట్రంలోనే మనం చికెన్ విషయంలో ఫేమస్ అయిపోయినాం. ఒక్కదాని ఇసుక, మట్టి, చికెన్ ఏ దొరికితే అది ప్రతి దాని మీద కమిషన్లు, ట్యాక్స్లు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా మీటింగ్లకు వస్తే కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, పార్టీ చూడను, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాల్సిందే. మనం ఎలక్షన్లప్పుడే రాజకీయాలని. వీళ్ళు కూడా అంతే, కులం చూడరు, మతం చూడరు, పార్టీ చూడరు, ప్రాంతం చూడరు, ఖాళీ జోబు చూస్తారు. జోబులో బరువు ఉంటే కాబట్టి ఇవన్నీ గమనించుకోండి. ఆళ్లగడ్డ ఎంతో ప్రశాంతంగా ఉండింది. నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది అది. ఆళ్లగడ్డ ఎంతో ప్రశాంతంగా ఉండింది 5 ఏళ్ళు. ఎప్పుడు జరగని గంగ జాతర కూడా ఆళ్లగడ్డలో జరుపుకున్నాం. ఆ రోజు ప్రతి పండుగ, ప్రతి కార్యక్రమం అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా జరిగింది. ఈరోజు ఎవరు ఒక చిన్న పని చేసుకోవాలన్నా ఎంత భయపడుతున్నారో మీ అందరికి కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితులు పోగొట్టాలంటే అది మీ చేతిలోనే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఈ కార్యక్రమం చేపట్టండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఏం జరిగింది, ఏ విధంగా ప్రజల్ని మోసం చేసినారు వీళ్ళనేది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.